జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద 161వ జయంతి పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాబు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏపీవీపీ విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీపతి బాబు మరియు ఏపీవీపీ నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శ ప్రియుడు అని అందరూ స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో సింగిల్ విండ్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, అనకారి ప్రభాకర్, గేదారి ప్రవీణ్, గోడల కృష్ణమూర్తి పాల్గొన్నారు। మన స్వామి వివేకానంద 161 జయంతిని పురస్కరించుకొని మన పెద్ద మనిషి అయినా కానీ కూడా యువకునిలాగా ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖు అది చాలామంది కొందరికి గుర్తుంటుందో ఉండదో కానీ మన ప్రభాకర్ అన్న కానీ వారి టీంకు చాలా గుర్తుంటుంది। ఎందుకంటే వారు 2005లోనే ఈ యొక్క వివేకానంద విగ్రహాన్ని స్థాపించడం జరిగింది। దానికి స్థాపించినందుకు మన మాదేపూర్ గ్రామం కానీ మాదేపూర్ ప్రజలు కానీ యువకులందరూ చైతన్యవంతులు కావాలి, ముందుకు పోవాలి। వివేకానందుడు అంటే ఏంటిదో అది ప్రభాకర్ అన్నకు తెలుసు కాబట్టి ఆయన యువకునిగా ఉండి అది నెహ్రూ యూత్ క్లబ్కు పోయి అక్కడ ఏమేం జరుగుతాను, యువకులు ఏం చేయాలి, దేశంలో ఎవరెవరు దేశభక్తి మీద మన స్వాతంత్రం ఎట్లొచ్చింది, మన దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయిందనే ఒక ఉద్దేశంతో మన మాదేపూర్ నడి ఒడ్డున ఉండాలి, వివేకానందుడు ఉంటేనే మన గ్రామానికి ఒక గుర్తింపు ఉంటుంది అనేది ఆయన మనకు వివేకానందుని పెట్టినందుకు వారి మరొకసారి మాదేపూర్ గ్రామ ప్రజల తరఫున మా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను। ఎందుకంటే ఆనాడు ఏదైతే వివేకానందుడు మొత్తము ఒక దేవుని చూడాలనే ఒక సంకల్పంతో ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత దానికి ఆయన ఒకటే, నా దేశ ప్రజలు అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉన్నారు, నా దేశ ప్రజలు ఆకలితోటి చేస్తూ ఉన్నారు, నా దేశ ప్రజలు బానిసగా పీడితగా బతుకుతున్నారు కాబట్టి నా దేశ ప్రజలు ఏదైతే వాళ్ళ యొక్క ధైర్యాన్ని వాళ్ళ యొక్క సంకల్పాన్ని వారు ఎట్లా ముందుకు పోవాలనేది ఆయన ఒక సంకల్పం చేసుకొని ఒక రాజు దగ్గరికి పోయి అతని దగ్గర డబ్బులు లేకుంటే రాజు దగ్గరికి పోయి మన అమెరికా పోయి సికాగోలో మన దేశం గురించి అహోన్నతమైన ఏదైతే ఉన్నదో దాని మన దేశం గురించి మన దేశ ప్రజల గురించి మన దేశం ఏం జరుగుతుంది, మన దేశం ఎంత ముందుకు పోతూ ఉంది, దేశం అంటే దేశ ప్రజలంటే దేశభక్తి అంటే ఎట్లా ఉండదు అనేది అక్కడ సికాగోలో వినిపించినటువంటి గొప్ప వ్యక్తి అప్పుడు మన వివేకానందుడు। అలాంటి వ్యక్తి మన దేశంలో పుట్టడము మనం గర్వించదగిన విషయం। మన దేశానికి ఆయన రావడము, ఆయన పుట్టడము మన దేశాన్ని ప్రపంచ దేశాలల్లో గుర్తింపు చూపెట్టిన వ్యక్తి అంటే అది స్వామి వివేకానంద। అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం గర్వించదగిన విషయంగా ఇవాళ యువకులందరూ వివేకానందుని యొక్క సూక్తులు కానీ వివేకానందుని యొక్క ఏదైతే ఆయన చేసిండో వాటి మీద మనం తెలుసుకోవాల్సిన బాధ్యత యువకులకు చాలా ఉంటుందని చెప్తూ ఈ యొక్క